శ్రీమాత్రే నమః. అభిమానం ఇది ఉండొచ్చు, కానీ హద్దులు దాటి ఉండకూడదు. మన బెంగళూరులో ఏం జరిగింది, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక ట్రోఫీ గెలిచారని చెప్పి ఎంతో మంది అభిమానులు అక్కడికి వెళ్ళారు వాళ్ళని చూడడం కోసం. వాళ్ళ అభిమాన క్రికెటర్లు అక్కడికి వస్తున్నారని చెప్పి ఈ చిన్నిస్వామి స్టేడియంలో అది 35,000 మందే కూర్చోడానికి వీలవుతుందిట. 3 లక్షల మంది వచ్చేసట. పోనీ ఈ సంబరాలు జరుపుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు కదా, రేపు పొద్దున్నే ఏదైనా ఇబ్బంది అవుతే ఏంటి అని కూడా ఆలోచించలేదు. వాళ్ళ సంబరాలు జరుపుకోవటం ముఖ్యం అని అనుకున్నారు. వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు. ఎక్కువ మంది రావటం వల్ల తొక్కిసలాట జరిగింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది. చూసిన దానికి మనం విన్నదానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే మన ప్రాణాల మీదకి వచ్చేస్తాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగలేదు చెప్పండి. ప్రభుత్వం ఏమో ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే ఒక తల్లి అంటోంది, నేను 50 లక్షలు ఇస్తాను, నా కొడుకుని ఇచ్చేస్తావా అని అడిగింది. వాళ్ళ అబ్బాయి పాపం BBA చదువుకోవడం కోసం వెళ్ళాట. చదువుకోవటం కోసం అక్కడికి వెళ్ళాడు. తన అభిమాని క్రికెటర్ని చూడడం కోసం ఆ స్టేడియానికి వెళ్తే ప్రాణాలే కోల్పోయాడు. వాళ్ళ నాన్నకి చెప్పి వెళ్ళాడంట. వాళ్ళ నాన్న గోల చేసేస్తున్నారు, నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకుని తెచ్చి ఇవ్వండి అని. ఏ తండ్రి అయినా తన కొడుకుని అలా చూడగలరా చెప్పండి. ఎంత కడుపు కోత, ఎంత మందికి కడుపు కోత మిగిల్చింది ఆ చిన్నిస్వామి స్టేడియంలో జరిగిన సంబరాలు. వాళ్ళందరూ మన గురించి ఆలోచిస్తారా? మనమే పిచ్చిగా వెర్రిగా ఈ సెలబ్రిటీస్ అంటూ పరిగెట్టుకుంటూ పోతాం. నేను వీడియో చేసినప్పుడు కూడా అంతే. ఒక వాళ్ళు ఎవరో నాకు కామెంట్ పెట్టారు, మీరు విరాట్ కోహ్లీని అనకండి, విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. కానీ అభిమానం అనేది హద్దులు దాటకూడదు. ఈ మధ్య సమంత గారు నికోటినమైడ్ అంట టాబ్లెట్స్ కి ప్రమోషన్ చేశారు. మరి ఎలా ఆవిడ ప్రమోట్ చేశారు? అసలు టాబ్లెట్స్ ని ఎలా ప్రమోట్ చేస్తారు? అలా సామాజిక మాధ్యమం ద్వారా టాబ్లెట్స్ ని ప్రమోట్ చేయొచ్చా? ఎప్పుడు ఎవరైనా సరే ఒక టాబ్లెట్ గురించి చెప్తే అది సొంతంగా వాడకండి. దానివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్రిస్క్రిప్షన్ లేనిదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ సలహా లేకుండా ఏ టాబ్లెట్ ఎవరు తీసుకోవద్దు. అది బలం మాత్రం అన్నా సరే మీరు తీసుకోకండి. చాలా తప్పే చేశారు ఆవిడ. ఆవిడకి ఏదైనా ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఆవిడకి ఉపయోగపడ్డాయి కదా అని చెప్పి ఆ టాబ్లెట్స్ ని అందరి మీద రుద్దేస్తే, దాని గురించి ఆవిడేమో ప్రమోట్ చేసేస్తే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రాణాలు ఏమైనా తీసుకొస్తారా? వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు ప్రమోట్ చేసేస్తున్నారు. ఎవరి ప్రాణాలైనా పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అభిమానం అభిమానం అంటారు కదా, ఈ అభిమానులు వెర్రిలో పడిపోకండి, పిచ్చిలో పడిపోకండి. ఇలా సామాజిక మాధ్యమంలో చూపిస్తూ ఏదైనా కొనుక్కోండి, ఏదైనా వాడండి అంటే కాస్త బుద్ధి పెట్టి ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. అవి కొనచ్చా, కొనకూడదా, దాని కాంపోజిషన్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. ముందు ముఖ్యంగా టాబ్లెట్స్ వాడే విషయంలో మాత్రం ముందు వెనక ఆలోచించకుండా మాత్రం కొనకండి. అలాగే చూడండి, డాక్టర్ మనకి ORS ఎప్పుడైనా రాశారనుకోండి, మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా, వెంటనే షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ప్యాక్ డ్రింక్స్ ఇస్తారు, దాని మీద ORS అనే రాసి ఉంటుంది. అది ORS అనుకుని మనం తాగుతాం. అసలు అది ORS కాదు. ORS శాచెట్స్ వేరే ఉంటాయి. అవి ఇంటికి తెచ్చుకుని కాస్త వాటర్లో కలుపుకొని తాగుతాం. అది ఉప్పు ద్రావణము, పంచదార ద్రావణం 2 కలిపి ఉంటుంది. అలాంటిది వీళ్ళేమో ఈ ఫ్రూట్ జ్యూసెస్ నే ORS అని పెట్టిచ్చేస్తుంటే మనం తాగేస్తున్నాం. కనీసం ఒక ప్రశ్న కూడా వేయటం లేదు. అది కాంపోజిషన్ ఏంటి, దాని మీద ఏం రాశారు, అది చూసుకునేది కూడా ఎవరికి ఉండటం లేదు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా, వాళ్ళు ఎప్పుడు తయారు చేశారు, అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఇవన్నీ చూసుకుని కొనండి. చూసుకోకుండా కొన్నామని అనుకోండి, మన ప్రాణం మీదకే వస్తుంది. ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో దాన్ని కొనడానికి ప్రయత్నించకండి. మహేష్ బాబు గారు ఆయన బిల్డింగ్స్ గురించి ప్రమోట్ చేశారు, పాన్ పరాగ్ గురించి ప్రమోట్ చేశారు, ఎవరెస్ట్ మసాలా గురించి ప్రమోట్ చేశారు. ఈ మూడింట్లోనే ఇబ్బంది వచ్చిందా? ఆ బిల్డింగ్స్ గురించి కూడా ఆయన ఇబ్బందుల్లోనే ఉన్నారు కదా. అలానే ఆ ఎవరెస్ట్ మసాలా విదేశాల్లో దాన్ని బ్యాన్ చేశారు, కానీ మనం కొనుక్కుని వాడేసుకుంటున్నాం. మన భారతదేశంలో బ్యాన్ చేయరు. విదేశాల్లో ఏవైతే బ్యాన్ చేస్తారో, ఏవైతే వాడకూడదు అంటారో అవన్నీ మనం మన భారతదేశంలో వాడేస్తాం. ఆ ఎవరెస్ట్ మసాలా ఉంది, ఆ మసాలాని కాస్త ఒక్కరోజు సమయం తీసుకుని ఆ దినుసులన్నింటినీ మనమే వేయించుకుని చక్కగా పొడి కొట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం ఉంటుందా మనకి? అన్ని రెడీమేడ్ గా వచ్చేయాలి, రెడీమేడ్ గా కావాలి. సమయం అస్సలు మనం వృధా చేసుకోం. అప్పటికప్పుడు మనకి కావాలి అని అనుకుంటే మనకు వచ్చే రోగాలు కూడా అంత తీవ్రంగానే ఉంటాయి. ఈ సెలబ్రిటీస్ ఏదో ప్రమోట్ చేశారు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి, మనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి, వాళ్ళు చేసింది కరెక్ట్ అని నమ్మి గనక మీరు వాటిని వాడితే, అది ఏదైనా సరే
చిన్న పూచిక పుల్ల దగ్గర నుంచి ఎంత పెద్ద వస్తువు వరకైనా సరే ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేశారని కానీ, మన అభిమాని ఎవరో దాన్ని ప్రమోట్ చేశారని కానీ వాడితే తీవ్రమైన పరిణామాలు మనమే ఎదుర్కొంటాం. వాళ్ళు ఎదుర్కోరు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇళ్లలో ఎవరెస్ట్ మసాలా వాడారని మీరు ఎవరైనా చూసారా? చూడరు. కానీ వాళ్ళు దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వహిస్తారు కాబట్టి, మనం వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకున్నాం కాబట్టి, వాళ్ళంటే క్రేజ్ కాబట్టి మనం వాడుతున్నాం. ప్రాణాలు పణంగా పెట్టకండి. ముఖ్యంగా ఈ సెలబ్రిటీలని నమ్మి మోసపోకండి. వాళ్ళు ఎంతసేపు డబ్బు కోసం వాళ్ళు నటిస్తారు, వాళ్ళ జీవనోపాధి కోసం. మనం మన జీవితాన్నే పోగొట్టుకుంటున్నాం వాళ్ళు నటించే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి.